హలో గైస్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీ ఆన్లైన్ ఇండియన్ ఎకనామీ క్లాసెస్ ఇన్ తెలుగు. మనం ఇన్వెస్ట్మెంట్ మోడల్స్ అనే చాప్టర్లో చివరి దశకు చేరుకున్నాం. దాదాపుగా ఇందులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలను చూసాం. అయితే మరొక అంశం పీపీపీ, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనే అంశంలో దాని డెఫినేషన్ వరకు చెప్పి నేను ఆఖరి క్లాస్ని ముగించడం జరిగింది. సో ఈరోజు దీనికి సంబంధించినటువంటి ఇంకా మిగతా విషయాలన్నింటినీ కూడా మనం పూర్తి చేసే ప్రయత్నం చేద్దాం. ముందుగా అసలు ఈ పీపీపీ అంటే ఏంటి అనేది మీకు చెప్పాను. ఏదైనా ఒక ప్రాజెక్ట్ని ప్రభుత్వం అభివృద్ధి చేయదలుచుకున్నప్పుడు అభివృద్ధి తాను చేయకుండా ఆ ప్రాజెక్ట్ని నిర్మించేటటువంటి బాధ్యత ఒక ప్రైవేట్ రంగ కంపెనీకి అప్పగిచ్చి ఆ ప్రైవేట్ రంగ కంపెనీతో ఒక చట్టరీత్యమైనటువంటి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంటే కనుక దాన్నే మనం పీపీపీ అన్నాం. అంటే ఆ ప్రాజెక్ట్ని పూర్తి చేయడానికి గాను కావలసినటువంటి నియమ నిబంధనల్ని, అలాగే దానికి కావాల్సినటువంటి అప్రూవల్స్ని, వీటిలన్నింటినీ కూడా ప్రభుత్వం వాళ్ళే ఈ ప్రైవేట్ రంగ కంపెనీకి అందజేస్తారు. ప్రైవేట్ రంగ కంపెనీ ఈ ప్రాజెక్ట్ని నిర్మించడం కోసం డిజైనింగ్ కానీ, లేదా ఈ ప్రాజెక్ట్ని నిర్మించడానికి కావాల్సినటువంటి మూలధనాన్ని కానీ, అలాగే దీనికి ఈ ప్రాజెక్ట్ని తర్వాత ఆపరేట్ చేయడానికి కావాల్సినటువంటి సదుపాయాలని, వసతుల్ని కానీ ప్రైవేట్ రంగ కంపెనీయే సమకూర్చుకుంటుంది. సో అందులో భాగంగా ప్రైవేట్ రంగ కంపెనీ ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేసిన తర్వాత కొన్ని సంవత్సరాలు ఆ ప్రాజెక్టు పైనే రాబడిని తీసుకొని లాభం పొందిన తర్వాత ఈ ప్రాజెక్టుని మరలా ప్రభుత్వానికి అప్పగించడం జరుగుతుంది. ఇదే పీపీపీ అంటే ప్రైవేట్ రంగ కంపెనీ, ప్రభుత్వ రంగము, ప్రైవేట్ రంగ కంపెనీ, ప్రభుత్వము కలిసి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుని ఒక భాగస్వామ్యంగా కనుక ఏర్పడితే దాన్నే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. పార్ట్నర్షిప్ అంటే ఏంటి? భాగస్వామ్యం. సో దీన్నే మనం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని పిలుస్తాం. ఇది మనం లాస్ట్ క్లాస్లో చూసినటువంటి అంశం. అయితే అసలు ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్కి ఇంతకుముందు సాంప్రదాయ పద్ధతిలో మనం చేసినటువంటి ప్రాజెక్టులకి గల వ్యత్యాసం ఏంటి? ముందుగా ఇది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఇక్కడ చూద్దాం. ముఖ్యంగా ఫోకస్ అంటే దేనిపైన మనం ఎక్కువగా దృష్టి సారిస్తాం. ఈ పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ ఏదైతే ఇంతకుముందు ట్రెడిషనల్ అప్రోచ్ ఇదనమాట, అంటే సాంప్రదాయ పద్ధతి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి నూతన విధానం ఏదైతే ఉందో మన పీపీపీ, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. సో ఇందులో భాగంగా కనుక మీరు చూస్తే ప్రొక్యూరింగ్ అసెట్స్ అంటే ఇంతకుముందు సాంప్రదాయ పద్ధతిలో ప్రభుత్వం దేనిపైన దృష్టి సారించేదంటే ఆస్తులను సృష్టించుకోవడం మీద ఎక్కువగా దృష్టి సారించేది. ఆస్తులను సృష్టించుకోవడం అంటే దాని అర్థం ఏంటి? ఏదైనా ఒక రోడ్డు ఉందనుకోండి, ప్రభుత్వం ఆ రోడ్డును వేస్తుందనుకోండి, అది ప్రభుత్వం తాలూకా ఆస్తి అవుతుంది. లేదా ప్రభుత్వం ఒక స్కూలును కడుతుందనుకోండి, అది ప్రభుత్వం తాలూకా ఆస్తి అవుతుంది. అంటే ఏదైనా ఒక కొత్త నిర్మాణాన్ని చేపట్టినప్పుడు దాన్నే మనం ప్రభుత్వం తాలూకా ఆస్తి అని పిలుస్తాం. సో అంటే ఇక్కడ ఒకప్పుడు ఎలా ఉండేదంటే ప్రభుత్వమే తనంతట తానుగా, అంటే ఆ బాధ్యతను ఎవరు తీసుకుంటారు అంటే ఈ కార్యనిర్వహణ అనేది ఏదైతే ఉందో ఆ మొత్తం బాధ్యతని ప్రభుత్వమే స్వీకరిస్తూ ఉండేది. అంటే ఇప్పుడు ఒక స్కూల్ని కట్టాలి, ఈ స్కూల్కి డిజైనింగ్ ఎవరు వేయాలి? పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ ఏదో ఉంటుంది, వాళ్ళు వేస్తారు. అలాగే దీని అమలు ఎవరు చేయాలి? మళ్ళీ ప్రభుత్వమే బిడ్డింగ్లను ఆహ్వానిస్తూ ఉంటుంది. సో వేరే వ్యక్తుల దగ్గర నుంచి బిడ్డింగ్లను ఆహ్వానించి ఎవరైతే తక్కువ ధరకి ఈ బిడ్డింగ్ని కోట్ చేస్తారో వాళ్ళకి ఇస్తుంది. సో వాడు ప్రాజెక్ట్ కట్టిస్తాడు. సో ఇంత దశల వారీగా వీళ్ళకి డబ్బులు ఇవ్వాలి అని చెప్పేసి ఆ కాంట్రాక్ట్లో మనం రాసుకుంటాం. ఇది ఇంతకుముందు చేసేటటువంటి పద్ధతి. చూడండి, సర్వీస్ డెలివరీ అంటే ఈ సేవలు అందించడం అనేది ఎవరి బాధ్యత? ప్రభుత్వం తాలూకా ప్రత్యక్ష బాధ్యత. అలాగే ఫినాన్సింగ్, డబ్బులు ఎవరు ఇచ్చేవాళ్ళు? పబ్లిక్ సెక్టర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫైనాన్సింగ్ ద ప్రాజెక్ట్. అంటే ఆ ప్రాజెక్టుకి మూలధనం సమకూర్చడం అన్నది కూడా ఎవరి బాధ్యత అంటే ప్రభుత్వం తాలూకా బాధ్యత. అలాగే ఇంపాక్టెడ్ బై బడ్జెటరీ అలొకేషన్స్ అండ్ దెన్ యాక్చువల్ డిస్బర్స్మెంట్స్ అంటే ఒక రకంగా మన బడ్జెట్లో పెట్టడము, ఆ ప్రాజెక్ట్కి ఇంత ఖర్చు అవుతుంది, ఈ పలానా సంవత్సరంలో ఈ ప్రాజెక్ట్ని కట్టడానికి కోసం మనకి ఎంత ఖర్చు అవుతుంది అని బడ్జెట్లో పెట్టడము. అలాగే ప్రభుత్వం దగ్గర నుంచి ఆ డబ్బులను తీసుకోవడము, తీసుకున్న తర్వాత ఈ ప్రాజెక్ట్ ఎవరైతే సంబంధిత వ్యక్తులు లేదా సంబంధిత కంపెనీ ఎవరైతే ఈ ప్రాజెక్ట్ని నిర్మిస్తున్నారో వాళ్ళకి ఈ డబ్బుల్ని మళ్ళీ తిరిగి ఇవ్వడము. సో ఇది ఫినాన్సింగ్. అలాగే రిస్క్ షేరింగ్, ఇందులో వచ్చేటటువంటి ఇబ్బందులు. ఎందుకంటే మనం కట్టేటటువంటి ప్రతి ప్రాజెక్ట్ కూడా అది సక్సెస్ అవ్వాలని లేదు. ఇప్పుడు ఈరోజు మనం కొన్ని నగరాలలో మెట్రోలను వేసాం. అన్ని నగరాల్లోనూ మెట్రో ఢిల్లీలో అయినంత సక్సెస్ఫుల్గా అవ్వట్లేదు. ఎందుకంటే ఢిల్లీలో ఉన్నటువంటి ప్రజానీకం కానీ, లేదా అక్కడ ఉద్యోగ రీత్యా ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్కి
ఈ ట్రావెల్ చేసేటటువంటి వ్యక్తులు ఎక్కువగా ఉండడం కానీ, అలాగే రోడ్డు వ్యవస్థ కాస్త అధ్వానంగా ఉండడం కానీ, సో ఇటువంటి ఇబ్బందుల వల్ల అక్కడ మెట్రో ట్రైన్ని చాలా ఎక్కువగా వాడుతూ ఉంటారు. కానీ ఇప్పుడు హైదరాబాద్ లాంటి ప్రదేశాలకు వస్తే కనుక మెట్రో అంత అద్భుతమైనటువంటి సక్సెస్ అయితే కాదు, ఇంకా కాస్త కూస్తో లాసుల్లోనే నడుస్తుంది. సో ఇటువంటి కొన్ని రిస్క్ షేరింగ్లు ఉంటాయి. కొన్ని ప్రాజెక్టు మొదలుపెట్టినా కూడా పూర్తి అవ్వలేనటువంటి స్థితిలో ఉంటాయి, మధ్యలోనే ఆపేస్తాం మనం. సో అటువంటివి కోకొలలు. అంటే చాలాసార్లు ప్రభుత్వ అధికారులు కానీ లేదా రాజకీయ నాయకులు కానీ ఒక ప్రాజెక్ట్ని కట్టడానికి కోసం అక్కడ ఒక పెద్ద ఇవి వేస్తూ ఉంటారు, శంకుస్థాపనలు చేస్తూ ఉంటారు. శంకుస్థాపన చేసిన తర్వాత కూడా ప్రాజెక్టులు ఆగిపోయినటువంటి పరిస్థితులు కోకొల్లలు మన దేశంలో. ఎక్కడి వరకునే ఎందుకు, మన ఆంధ్రప్రదేశ్లో 30 సంవత్సరాల నుంచి మనం ఇప్పటి వరకు కూడా కట్టకుండా మిగిలిపోయినటువంటి పోలవరం ప్రాజెక్టే దానికి ఉదాహరణ. ఒకప్పుడు పోలవరం ప్రాజెక్ట్ని కేవలం 10-15 వేల కోట్ల రూపాయలతో పూర్తి చేయగలం 30,000 క్రితం అని అనుకున్న రోజుల నుండి ఈరోజు ఒక 50,000 కోట్ల నుంచి 1,00,000 కోట్లు ఇచ్చినా కూడా అది పూర్తవలేనటువంటి ఒక పరిస్థితికి మనం ఎందుకు వచ్చాం? ఎందుకు అంటే ఉన్నటువంటి ప్రభుత్వాలు, ఆ దశలో ఉన్నటువంటి ప్రభుత్వాల దగ్గర డబ్బులు లేకపోవడము, లేదా ఇతరత్ర రాజకీయ కారణాలు కానీ, సో ఇటువంటి ఇబ్బందులు కూడా వస్తూ ఉంటాయి. సో ఈ రిస్క్ షేరింగ్ ఏదైతే ఉందో, అంటే మనకు వచ్చేటటువంటి ఆ ఇబ్బంది ఏదైతే ఉందో, పబ్లిక్ సెక్టర్ అంటే ప్రభుత్వ రంగమే వాటిల్ని బరాయిస్తూ ఉంటుంది. ఎందుకంటే భరించడం వాళ్ళ బాధ్యతే, ఆ ప్రాజెక్ట్ని పూర్తి చేయడం వాళ్ళ బాధ్యతే. దాంతో పాటుగా ఆ ప్రాజెక్టుల్లో వచ్చేటటువంటి ఈ ఇబ్బందులు, రిస్కులు ఏవైతే ఉన్నాయో, ప్రమాదాలు, వాటిల్ని కూడా తీసుకోవడం కూడా ప్రభుత్వ రంగ బాధ్యతే. అలాగే కాంట్రాక్చువల్ అగ్రిమెంట్ అంటే కాంట్రాక్ట్స్ ఎలా ఉంటాయి? షార్ట్ టర్మ్లో అంటే చాలా తక్కువ కాలంలో ఈ ఒప్పందాలు అనేవి రాస్తాం. జనరలీ సెగ్రిగేటెడ్ కాంట్రాక్ట్స్ ఫర్ అసెట్ క్రియేషన్ అండ్ మెయింటెనెన్స్. అంటే ఏంటి? ఒక ప్రాజెక్ట్ నిర్మాణాన్ని చేపట్టడానికి గాను ఒక కాంట్రాక్టు, నిర్మించినటువంటి ప్రాజెక్ట్ని మళ్ళా మనం రన్ చేయడానికి అంటే మెయింటెనెన్స్ చేయడానికి గాను మరొక ప్రాజెక్ట్. సో ఇలా మనకి మారుతూ ఉంటుంది. అంటే మెయింటెనెన్స్ వేరు, నిర్వహణ వేరు, ప్రాజెక్ట్ని నిర్మించడం వేరు, నిర్వహణ వేరు. అంటే ఒక ప్రాజెక్ట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డు ప్రాజెక్ట్ని నిర్మించాం అనుకోండి, అది నిర్మాణం చేపట్టాం. దాని నిర్వహణ అంటే ఏంటి? దానికి ఒక టోల్ గేట్ పట్టి, వర్షం వచ్చినప్పుడు ఏవైనా కనుక గుంతలు గోతులు పడితే దాన్ని మళ్ళీ పూడ్పించి, సో ఎక్కడైనా ప్రమాదం జరిగేటటువంటి ప్రదేశాలు ఉంటే కనుక అక్కడ హెచ్చరిస్తూ, అలాగే ఆ రోడ్డుని మెయింటెనెన్స్ నిర్వహణ చేయడం అనేది మరొక విధి. సో ఈ రెండిట్లకి కూడా ప్రభుత్వం విడివిడిగా ఒప్పందాలను రాసుకుంటూ ఉండేది. కానీ మరి ఇప్పుడు పీపీపీలోకి వచ్చేటప్పటికి మనకి ఏమైంది? పీపీపీలో ప్రభుత్వం ఎప్పుడూ కూడా ఈ ఆస్తులు నిర్మించడం పైన దృష్టి పెట్టలేదు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పీపీపీలో ఒక ప్రైవేట్ రంగ కంపెనీ ఒక రోడ్డును నిర్మిస్తోందని అనుకోండి, ఇక్కడ ప్రభుత్వం తాలూకా దృష్టి అంతా దేనిపైన ఉంటుందంటే, ఈ రోడ్డు నిర్మాణం చేపట్టిన తర్వాత ఈ రోడ్డు ప్రభుత్వం ఆస్తి అవుతుంది కదా అనే దానిపైన దృష్టి ఉండదు. ఈ రోడ్డు నిర్మాణం చేపట్టిన తర్వాత ఈ రోడ్డు వేసిన కారణంగా ప్రజలకి అందేటటువంటి సేవలపైన ఎక్కువగా దృష్టి ఉంటుంది. అంటే పీపీపీలో ప్రభుత్వం ప్రైవేట్ రంగం నుంచి ఏం కొంటోంది అంటే ఆస్తులను కొనట్లా, ఆస్తులను నిర్మించట్లా, ఆ ఆస్తుల నిర్మాణం వల్ల వచ్చినటువంటి సేవల్ని కొంటోంది. అంటే ఇప్పుడు ఒక రోడ్డు ఉందని అనుకోండి, మీరు ఆ రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డు పైన ఎంతమంది ప్రజలైతే ఆ రోడ్డుని ఉపయోగించుకుంటారో ఆ సేవల్ని కొంటోంది. అంతే తప్ప ఆ రోడ్డు నిర్మించడం అన్నదానిపైన ఉండేటటువంటి ఆస్తుల్ని కొనట్లేదు. ఇది మీరు బాగా అర్థం చేసుకోవాలి ఈ పాయింట్ని. అదే ఒక ప్రభుత్వ రంగం సాంప్రదాయ పద్ధతిలో కనుక మనం చూస్తే అక్కడ ఏం జరుగుతుంది? కేవలం ప్రభుత్వం తాలూకా ప్రధానమైనటువంటి దృష్టి అంతా కూడా ఆస్తుల నిర్మాణం పైనే ఎక్కువగా దృష్టి ఉంటుంది తప్ప అందులో వచ్చేటటువంటి సేవలపైన తక్కువగా దృష్టి ఉంటుంది. కానీ పీపీపీ ప్రాజెక్టులో ప్రభుత్వం ఆస్తుల నిర్మాణం పైన కాకుండా ఆస్తులు నిర్మించిన తర్వాత దానిపైన వచ్చేటటువంటి సేవలపైన ఎక్కువగా దృష్టి సారిస్తుంది. అంటే పీపీపీ ప్రాజెక్టులో మనం ఆస్తుల నిర్మాణం పైన ఎక్కువగా దృష్టి సారిస్తున్నామా, లేదంటే సేవలు పొందడం పైన ఎక్కువగా దృష్టి సారిస్తున్నామా? అంటే సేవలు పొందడం పైన ఎక్కువగా దృష్టి సారిస్తున్నాం. అంటే ఆ రోడ్డు పైన ఎంతమంది వ్యక్తులు వెళ్ళగలరు, లేదా ఈ రోడ్డు ఏ పట్టణ ప్రాంతం నుంచి మరొక పట్టణ ప్రాంతానికి కనెక్టివిటీని పెంచుతోంది, అలాగే ఈ రోడ్డు ప్రమాదకరమైనటువంటి సంఘటనలు జరగకుండా ఎంతవరకు నివారిస్తోంది, అలాగే ఎంత అద్భుతంగా ఈ రోడ్డు పైన వాహనాలు వెళ్ళగలుగుతున్నాయి. సో ఇటువంటి విషయాలపైన ఎక్కువగా దృష్టి సారిస్తుంది తప్ప ఈ రోడ్డు నిర్మిస్తే సరిపోతుంది అన్న దానిపైన దృష్టి సారించదు. అంటే ప్రభుత్వం
ప్రైవేట్ రంగం నుంచి ఏం కొంటోంది అంటే సేవలు కొంటోంది, ఆస్తులు కాదు. 1. 2, ప్రైవేట్ సెక్టార్ మేనేజెస్ ఓవరాల్ డిజైన్, అంటే ఈ ప్రాజెక్ట్కి సంబంధించి నిర్మాణాన్ని ఎలా చేపట్టాలి, అలాగే నిర్మాణం ఎలా చేయాలి, దాని తాలూకా నిర్వహణ బాధ్యతలు ఎలా స్వీకరించాలి అనేటటువంటి విషయాలన్నింటినీ కూడా చాలా సమర్థవంతంగా ప్రైవేట్ రంగమే చూసుకుంటుంది. దీనికి ప్రభుత్వానికి ఏ విధమైనటువంటి సంబంధము లేదు. ప్రభుత్వం ఏం చెప్తుంది, మాకు ఇలా కావాలయ్యా ప్రాజెక్టు అంటే హైదరాబాద్ నగరం ఉంది. ఈ హైదరాబాద్ నగరం చుట్టూ కూడా ఒక 150 కిలోమీటర్ల పరిధిలో లేదంటే ఒక 200 కిలోమీటర్ల పరిధిలో మాకు ఒక రింగ్ రోడ్డు కావాలి. ఈ రింగ్ రోడ్డు ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర ఉన్నటువంటి హైదరాబాద్ ప్రాంతాలన్నింటినీ కూడా కలిపి ఉంచేటటువంటి ఒక నిర్మాణం కావాలి. సో ఇలా ఒకటి చెప్పిందని అనుకోండి ప్రభుత్వం. దీనికి సంబంధించినటువంటి డిజైన్ కానీ లేదా దీనికి సంబంధించినటువంటి నిర్మాణం కానీ దీనికి సంబంధించినటువంటి మిగతా విషయాలు కానీ వీటిలన్నింటినీ కూడా ప్రైవేట్ రంగమే సమకూర్చుకుంటుంది తప్ప ప్రభుత్వానికి సంబంధం లేదు. ప్రభుత్వం ఏం చేస్తుంది, వీళ్ళు తీసుకొచ్చినటువంటి మోడల్స్ ఏవైతే ఉంటాయో అయ్యా ఇది మోడల్ నెంబర్ 1 ఇలా ఉంటుంది రోడ్డు, మోడల్ నెంబర్ 2 ఇలా ఉంటుంది, మోడల్ నెంబర్ 3 ఇలా ఉంటుంది. ఈ మోడల్స్లో ఏ మోడల్ మీకు నచ్చింది అంటే చూస్ చేసుకుంటారు. అంటే చూడండి, మనం ఫర్ ఎగ్జాంపుల్ బంగారు కొట్టుకెళ్ళి ఏదైనా ఒక గొలుసు కొనాలని అనుకున్నాం అనుకోండి, మనం వాడు రకరకాల డిజైన్లు చూపిస్తాడు, అందులో మనకు నచ్చిన డిజైన్ తీసుకుంటాం. ఏ డిజైన్ నచ్చకపోతే మనకు కావాల్సిన డిజైన్ చెప్తాం, వాడు మనకు తయారు చేయించిస్తాడు. ఇక్కడ కూడా ప్యూర్లీ అంతే బిజినెస్. ప్రభుత్వం కూడా ఆ ప్రైవేట్ రంగం ఇచ్చినటువంటి డిజైన్లు చూస్తుంది, నచ్చినటువంటి డిజైన్లు తీసుకుంటుంది, దానికి తగ్గట్టుగా ప్రైవేట్ రంగం నిర్మాణాన్ని చేపడుతుంది, అంతే. ఫైనాన్స్, డబ్బులకు వచ్చేటప్పటికి ప్రైవేట్ సెక్టర్ మే కాంట్రిబ్యూట్ ఫైనాన్స్ త్రూ డెట్ అండ్ ఈక్విటీ ఇష్యూయెన్సెస్. అంటే ఏం లేదు, ప్రైవేట్ రంగమే ఈ ప్రాజెక్టుకి కావాల్సినటువంటి మూలధనాన్ని కూడా సమకూర్చుకుంటుంది. అంటే ఉదాహరణ, ఇప్పుడు ప్రైవేట్ రంగంలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ అమరావతిలో, అంటే మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అయినటువంటి అమరావతిలో ఈ క్యాపిటల్ కట్టడానికి గాను, ఆ రాజధానిని నిర్మించడానికి గాను కొన్ని ప్రాజెక్టులు సొంతం చేసుకుందని అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ అంటే సచివాలయం కట్టడానికి, అలాగే సెక్రటేరియట్ హైకోర్టు కట్టడానికి, వీటికి గాను ఒక ప్రాజెక్ట్ని కైవసం చేసుకుంది. ఇప్పుడు ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం ఈ ప్రైవేట్ రంగ కంపెనీకి దాదాపుగా 50,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అనుకుందాం మూలధనం. 50,000 కోట్ల రూపాయలు కంపెనీ వద్దే ఉండాలనేటటువంటి నియమం అయితే ఏమీ లేదు. సో కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే ఈక్విటీ ఫండ్స్, డెట్ ఫండ్స్ అనేటటువంటి వాటిని రిలీజ్ చేస్తారు. అంటే ఒక బాండ్ల రూపంలో వీళ్ళు ఏం చెప్తారంటే, అయ్యా మేము ప్రభుత్వం దగ్గర నుంచి ఈ ప్రాజెక్ట్ని కైవసం చేసుకున్నాం, ఈ ప్రాజెక్ట్ కట్టడం ద్వారా ప్రభుత్వానికి ప్రజలకి కాకుండా ప్రైవేట్ రంగ కంపెనీ అయిన మాకు కూడా చాలా ఉపయోగం. 50,000 కోట్ల రూపాయలు పెట్టి ఈ ప్రాజెక్టును నిర్మిస్తూ ఉంటే దానిపైన మరికొన్ని వేల కోట్ల రూపాయలు మాకు అదనంగా లాభంగా లభిస్తుంది. సో కాబట్టి మా ప్రాజెక్టులో మీరందరూ కూడా భాగస్వాములై పెట్టుబడులు పెట్టండి. సో మినిమం పెట్టుబడి 10,000 రూపాయలు. 10,000 రూపాయలు కనుక మీరు మా దాంట్లో పెట్టుబడి పెట్టారంటే సంవత్సరానికి మీకు 3,000 రూపాయలు వడ్డీ చెల్లిస్తాము. లేదా 10 లక్షల రూపాయలు పెట్టారంటే మీకు 3 లక్షల రూపాయలు వడ్డీ చెల్లిస్తాము. సో ఇలా ఎవరైతే ప్రజలు లేదా ఇంకా మిగతా ప్రైవేట్ రంగ కంపెనీలు లేదంటే ఇంకా ఇతరతర వ్యాపారులు, వ్యాపారవేత్తలు ఇలాంటి అందరి దగ్గర కూడా నిధులు సమీకరిస్తుంది. సో దీన్నే మనం ఏమన్నాం, ఈక్విటీ ఇష్యూయెన్సెస్ అన్నాం. అంటే ఈ ప్రాజెక్ట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ ప్రైవేట్ రంగ కంపెనీ ఏ అని అనుకుందాం, 50,000 కోట్ల రూపాయలు పెడుతోంది. ఇప్పుడు బి అనే కంపెనీ వచ్చి మీ ప్రాజెక్ట్ చాలా బాగుందండి, 50,000 కోట్ల రూపాయల్లో మేము 25,000 కోట్ల రూపాయలు ఇప్పుడు ఇచ్చేస్తాం మీకు, అయితే ఈ ప్రాజెక్ట్లో లాభం ఏదైతే ఉంటుందో అందులో మాకు సగం ఇవ్వండి అంటే వాళ్ళిద్దరే అగ్రిమెంట్ రాసుకుంటారు, పార్ట్నర్షిప్ అగ్రిమెంట్. సో ఇలా ఈక్విటీ షేరింగ్ అని ఉంటుందన్నమాట. అంటే వీళ్ళు ఎవరైతే ప్రైవేట్ రంగ కంపెనీ ప్రభుత్వం దగ్గర నుంచి చేజిక్కించుకుందో ఒక ప్రాజెక్ట్ని, ఈ ప్రాజెక్ట్ని నిర్మించడం కోసం మూలధనం ఏదైతే ఉందో దాన్ని కూడా ప్రైవేట్ రంగ కంపెనీయే సమకూర్చుకుంటుంది. ప్రభుత్వానికి ఏ విధమైన సంబంధం లేదు. దీనివల్ల ఏమవుతుంది, ప్రభుత్వం నిశ్చింతగా ఉండొచ్చు, అమ్మయ్య ప్రాజెక్టు పూర్తవుతుంది. ఆ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ఈ ప్రాజెక్ట్ని ఎవరు పూర్తి చేశారని చెప్పుకుంటారు, ప్రజలందరూ కూడా ప్రభుత్వం గురించే చెప్పుకుంటారు తప్ప ప్రైవేట్ రంగ కంపెనీ గురించి చెప్పుకోరు, అంతే కదా. దాని మీద మళ్ళీ ప్రైవేట్ రంగ కంపెనీ లాభాలు తెచ్చుకుంటుంది, అది వేరే విషయం. సో ఇది ఒకటి. అలాగే రిస్క్ షేరింగ్, దీనికి సంబంధించినటువంటి రిస్క్లు ఏవైతే ఉన్నాయో అంటే ప్రమాదాలు కానీ ఇబ్బందులు కానీ ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా ప్రైవేట్ రంగ బాధ్యతే. అంటే ఏదైనా ఒక కట్టడ నిర్మాణం కావచ్చు, ఏదైనా ఒక నిర్మాణం కావచ్చు, లేదంటే దాని తాలూకా నిర్వహణ కావచ్చు,
అందులో వచ్చేటటువంటి పూర్తి ప్రమాదాలన్నింటినీ కూడా ప్రైవేట్ రంగమే బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వానికి ఏ విధమైనటువంటి సంబంధం ఉండదు. కోర్స్ ఇందులో కొన్ని మరీ రిస్కీ ప్రాజెక్టులు ఉంటే కనుక సో ఖచ్చితంగా కాంట్రాక్ట్లో రాసుకుంటారు, ప్రభుత్వం కొంత భరాయించాల్సి ఉంటుంది. సో ఇటువంటి కాంట్రాక్ట్లు కూడా కొన్ని రాసుకుంటారు, అవి కూడా లేకపోలేదు. సో అలా కూడా మనం కొన్ని చూసుకోవచ్చు. అలాగే కాంట్రాక్చువల్ అగ్రిమెంట్ దీర్ఘకాలికంగా ఉంటుంది. ఇక్కడ స్వల్పకాలికంగా ఒప్పందాలు చేసుకుంటే ఇక్కడ దీర్ఘకాలికంగా ఉంటుంది. ఎందుకు? యూజర్స్ పే ఫర్ సర్వీసెస్ లింక్ టు పర్ఫార్మెన్స్. అంటే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, విజయవాడ హైదరాబాద్ ఈ మధ్యలో ఒక మంచి అద్భుతమైనటువంటి రోడ్డు ఉంటుంది. దీన్ని ఒక ప్రభుత్వ రంగ కంపెనీ ప్రైవేట్ రంగ కంపెనీ పీపీపీ మోడ్లో దీన్ని కడుతుంది. ఈ ప్రాజెక్ట్ కట్టడానికి 5 సంవత్సరాలు పట్టిందని అనుకుందాం. ఈ ప్రాజెక్టు మీద లాభం పొందడానికి ఈ కంపెనీకి 20 సంవత్సరాలు పడుతుంది. అంటే మొత్తం ఎన్ని సంవత్సరాలు ఒప్పందం చేసుకోవాలి? 25 సంవత్సరాలు ఒప్పందం చేసుకోవాలి. అంటే 25 సంవత్సరాలు ఈ రోడ్డుని నిర్వహించినటువంటి ప్రైవేట్ రంగ కంపెనీ లాభాలు పొందుతుంది. ఎలా? ఇక్కడ ఒక టోల్గేట్, ఇక్కడ ఒక టోల్గేట్, ఇక్కడ ఒక టోల్గేట్ పెడతాడు వాడు. ఇక్కడ ఒక 100 రూపాయలు, ఇక్కడ ఒక 50 రూపాయలు, ఇక్కడ ఒక 50 రూపాయలు. అంటే మీరు ఒక సైడ్ జర్నీ చేయాలంటే దాదాపుగా 200 రూపాయలు ఇవ్వాలి. 200 రూపాయలు ఒక రోజులో కనీసం ఒక 10,000 వెహికల్స్ వెళ్తాయి, తక్కువలో తక్కువ. అంటే ఎంత అయింది మీకు? 10,000, లక్ష, 10 లక్షలు, 20 లక్షలు ఒక్క రోజులో. అంటే నేను నార్మల్ జనరల్ లెక్క వేశాను. 20 లక్షలు అంటే ఒకవైపు, మళ్ళీ అటువైపు నుంచి వచ్చేవి ఒక 20 లక్షలు, అంటే రోజుకి 40 లక్షలు ఫర్ ఎగ్జాంపుల్. సో రోజుకి 40 లక్షలు అంటే మీకు ఎంత అయింది? 30 రోజులకి 1,20,00,000 రూపాయలు అయింది. సో ఒక నెలకి 1,20,00,000 అంటే దాదాపుగా ఒక సంవత్సరానికి ఎంత అయింది మీకు? దాదాపుగా 14.5 కోట్ల రూపాయలు అయింది. అంటే 10 సంవత్సరాలకి ఎంత అయింది? 140 కోట్ల రూపాయలు అయింది. అంటే 20 సంవత్సరాలకి ఎంత అయింది? 280 కోట్ల రూపాయలు అయింది. అంతేనా? సో దీని తర్వాత ఆ ప్రైవేట్ రంగ కంపెనీకి కొంత లాభాలు వస్తాయి. అంటే దానికి తగ్గట్టుగానే తీసుకుంటుంది డబ్బులు. సో ఇలా లెక్క పెట్టుకుంటారనమాట. సో అంటే లాంగ్ టర్మ్లో ఉంటుంది ప్రాజెక్ట్. అంటే ఒక ప్రాజెక్ట్ని నిర్మించిన తర్వాత దాని నిర్వహణ బాధ్యత కూడా వాళ్ళే చేపడతారు. దాని తర్వాత దానిపైన యూజర్స్ అంటే మనం ఎవరైతే ఉన్నామో వినియోగదారుల నుంచి డబ్బులు తీసుకుని లాభాలు పొందుతారు. ఒక 25 సంవత్సరాల తర్వాత వాళ్ళకి లాభాలు వచ్చేసిన తర్వాత ఆ ప్రాజెక్ట్ని ప్రభుత్వానికి వదిలేసి ఇంకో తీసుకోండి, ఈ రోడ్ని ఇప్పటి నుంచి మీరే నిర్వహించుకోండి అని చెప్పి ప్రభుత్వానికి ఇచ్చేసి వెళ్ళిపోతారు. అయిపోయింది. ఇది పీపీపీ తాలూకా ముఖ్య ఉద్దేశం. సో ఈ రకంగా మన దేశంలో ఉన్నటువంటి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోటు ఏదైతే ఉందో దీన్ని ఖచ్చితంగా భర్తీ చేయగలం అనేటటువంటి ఒక ఆశాకిరణం అయితే మనకి బాగా కనిపించింది ఈ పీపీపీ ద్వారా. బట్ అలా అని పీపీపీలో కూడా ఇబ్బందులు లేకపోలేదు. సో ఖచ్చితంగా ఇబ్బందులు ఉన్నాయి. అవన్నీ కూడా మనం నెక్స్ట్ స్లైడ్స్లో చూద్దాం. సో ఇది పీపీపీకి సంబంధించినటువంటి అంశం. సో మళ్ళీ ఒకసారి అంటే పీపీపీ ఇక్కడ వస్తుంది, పూర్తిగా ప్రభుత్వ రంగం ఇక్కడ వస్తుంది, పూర్తిగా ప్రైవేట్ రంగం ఇక్కడ వస్తుంది. అంటే పీపీపీ అనేది ఏంటి? ప్రైవేటు కాదు, ప్రభుత్వం కాదు, మధ్యలో ఉంటుంది. సో వీటికి గల వ్యత్యాసం ఏంటో చూద్దాం. ముందుగా సాంప్రదాయ పద్ధతిలో కనుక మనం నిర్మాణాలను కనుక చేపడితే డిజైన్, బిల్డింగ్ ఇవన్నీ కూడా ప్రభుత్వం చేతుల్లో ఉంటాయి. అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు ఒక నిర్మాణాన్ని చేపట్టాలి, ప్రభుత్వం బిడ్డింగ్లను ఆహ్వానిస్తూ ఉంటుంది. ఏ కంపెనీ అయితే తక్కువకి ఆ నిర్మాణాన్ని కడతామని చెప్పిందో వాళ్ళకి ప్రభుత్వం ఈ కాంట్రాక్ట్ని ఇస్తుంది. అయితే ఆ కాంట్రాక్టర్ ప్రభుత్వం తాలూకా నిర్మాణం కాబట్టి ఎవడో పట్టించుకోడు, ఎందుకంటే ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. ఉదాహరణకి మన దేశంలోనే ఎన్ని ఫ్లైఓవర్లు కూలిపోలేదు, ఎన్ని స్కూళ్ళు కూలిపోలేదు, ఎన్ని బిల్డింగులు కూలిపోయి ప్రజలు చనిపోలేదు. పంజాగుట్ట ఫ్లైఓవరే దానికి అద్భుతమైనటువంటి ఉదాహరణ. సో ఈ రకంగా ఈ ప్రైవేట్ కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ ప్రాజెక్టులను ఇస్తుంది. సో అంటే పూర్తిగా ఆ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత నిర్వహణ బాధ్యత వాడు చేపట్టడు, వాడు కట్టివ్వడం వరకే వాడి పని. కట్టిన తర్వాత అందులో కనుక ఏమైనా ఇబ్బందులు వస్తే మళ్ళీ ప్రభుత్వం మీదకు పోతుంది. సో అదే ఇక్కడ రాశాను చూడండి. టిపికల్ డిజైన్, బిల్డ్, కాంట్రాక్టింగ్, లోయెస్ట్ బిడ్ టు ద విన్నర్, హై రిస్క్ టు ద పబ్లిక్ ఏజెన్సీ, లో రిస్క్ ఫర్ ద కాంట్రాక్టర్. ఎందుకు? వాడు ఒక ఫ్లైఓవర్ కట్టాలి, వాడు కట్టేసి ఇచ్చేస్తాడు. కట్టిన తర్వాత 2 సంవత్సరాలు కూలిపోయింది అనుకోండి, అదేంటంటే నేను బాగానే కట్టించాను, మీరు దాని నిర్వహణ బాధ్యతలు చేపట్టలేదు, నేనేం చేయనని అంటాడు. సో దానికి ప్రభుత్వం ఏం చెప్తుంది?
మళ్ళీ చనిపోయిన వాళ్ళకి ఎక్స్గ్రీషియా ఇవ్వాలి, మళ్ళీ కొత్తగా మళ్ళీ ఇంకొక ఫ్లైఓవర్ని మనం నిర్మించాలి. సో ఈ రకమైనటువంటి ఇబ్బందులు దేశంలో కోకొల్లలు ఉన్నాయి. అలాగే ప్రైవేటైజేషన్లో చూస్తే మొత్తం ప్రైవేట్ కంపెనీ నిర్మిస్తుంది. అలాగే ఈ ఆస్తి తాలూకా ఓనర్షిప్ ఏదైతే ఉందో, అంటే ఈ ఆస్తి ఎవరికి చెందుతుంది అంటే మళ్ళీ అది కూడా ప్రైవేట్ వాళ్ళకి. దీనివల్ల కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ప్రైవేట్ స్కూల్ ఇందులోకి వస్తుంది మీకు. ఈ ప్రైవేట్ స్కూల్లో భాగంగా స్కూల్ ఎవరు కట్టుకున్నారు? ప్రైవేట్ వాడు కట్టుకున్నాడు. ఆ విద్యా బోధన ఎవడు చేస్తున్నాడు? ప్రైవేట్ వాడే చేస్తున్నాడు. మరి ఫీజులు ఎట్లా ఉంటాయి? తారాస్థాయిలో ఉంటాయి. అంటే ప్రభుత్వ విద్యకి, ప్రభుత్వ రంగ విద్యకి, ప్రైవేట్ రంగ విద్యకి ఖచ్చితంగా చాలా వ్యత్యాసం ఉంటుంది. ఖచ్చితంగా మన దేశంలో మనం ఒప్పుకోవాల్సినటువంటి ఒక విషయం ఏంటంటే ప్రైవేటు రంగ విద్య తాలూకా సమర్థత చాలా ఎక్కువ. ఎఫిషియన్సీ ఆఫ్ ద ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఈజ్ ఫార్ బెటర్ దెన్ గవర్నమెంట్. అంటే తక్కువ స్థాయిలో, అంటే నేను ప్రాథమిక విద్య వీటి గురించి చెప్తున్నాను. సో ఉన్నత విద్యలో ఖచ్చితంగా ప్రభుత్వ రంగ విద్యా సంస్థలు చాలా అద్భుతంగా ఉన్నాయి. అంటే ఇప్పుడు మీరు ఐఐటి ఢిల్లీ, ఐఐటి బొంబాయి ఇవన్నీ కూడా ఏంటి? ఇవన్నీ కూడా ప్రభుత్వ రంగ సంస్థలే, కానీ అవి చాలా అద్భుతంగా పనిచేస్తాయి, అందులో అనుమానం ఏమీ లేదు. అంటే ఉన్నత విద్యలో అవి చాలా ఎక్కువగా ఉన్నాయి. కానీ ప్రాథమిక స్థాయిలో మాత్రం ఈ ప్రైవేట్ రంగ స్కూళ్ళు చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంటాయి. మరి అలాంటప్పుడు ఈ ప్రైవేట్ రంగ స్కూల్లో మీకు ఈ ఫీజులు ఏదైతే ఉన్నాయో అవి చాలా ఎక్కువగా వసూలు చేస్తారు. సో అంటే ప్రైవేట్ రంగం నిర్మించినటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, ఈ ప్రైవేట్ రంగ ప్రాజెక్టు కనుక ప్రజలు ఉపయోగించుకుంటూ ఉంటే దానిపైన ఎక్కువగా మనం డబ్బులు చెల్లించాల్సి వస్తుంది. ఇది ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి ఒక ఇబ్బంది. మరి పీపీపీలో ఈ రెండింటిని కలిపాం మనం. అంటే ప్రమాదాలు, రిస్క్లు ఏమన్నా ఉంటే కనుక ఖచ్చితంగా ఇక్కడ మొత్తం రిస్క్ అంతా ప్రైవేట్కి, ఇక్కడ మొత్తం రిస్క్ అంతగా ప్రభుత్వానికి, ఇక్కడ ప్రభుత్వానికి అలాగే ప్రైవేట్ రంగానికి కూడా. అలాగే మొత్తం నిర్మాణం బాధ్యత, నిర్వహణ బాధ్యత అంతా కూడా ప్రైవేట్ రంగం చూసుకుంటుంది. దానికి కావాల్సినటువంటి అప్రూవల్స్ అన్నీ కూడా ప్రభుత్వ రంగం చూసుకుంటుంది. సో ఇది పీపీపీలో ఉన్నటువంటి ఒక పెద్ద అడ్వాంటేజ్, అనుకూలత. అలాగే సిగ్నిఫికెన్స్, అంటే దీని తాలూకా ప్రాముఖ్యత ఏంటి అసలు? సిగ్నిఫికెన్స్ ఆఫ్ పీపీపీ. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వాలన్నీ కూడా ప్రైవేట్ రంగం వైపే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సేవల్ని నిర్మించడం కోసం ప్రైవేట్ రంగం వైపే చూస్తున్నాయి. అందులో ముఖ్యంగా ఈ పీపీపీ ప్రాజెక్టుల పైన ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వాలు అన్నీ కూడా ఎక్కువగా దృష్టి సారిస్తున్నాయి. ఎక్కువగా శక్తి ఉత్పత్తి రంగంలో కానీ, అంటే ఎలక్ట్రిసిటీ, ఎనర్జీ అండ్ పవర్ అని పిలుస్తాం మనం ఇంగ్లీష్లో. అలాగే కమ్యూనికేషన్ రంగంలో కానీ, అలాగే రవాణా రంగం, ట్రాన్స్పోర్ట్లో కానీ, అలాగే ఇతరత్ర రంగాల్లో కానీ ఎక్కువగా ఈ ప్రైవేట్ రంగం ద్వారా ప్రాజెక్టులు నిర్మించడానికే ప్రభుత్వాలన్నీ కూడా సుముఖత చూపిస్తున్నాయి. ఒకప్పుడు ఈ రంగాలన్నింటినీ కూడా కేవలం ప్రభుత్వం తనంతట తానుగా మాత్రమే అభివృద్ధి చేస్తూ ఉండేది. కానీ ఎక్కువగా ఇప్పుడు ప్రైవేట్ రంగం వైపు చూడడానికి, పీపీపీ వైపు చూడడానికి గల ముఖ్య కారణాలు ఏంటి? మొదటిగా కనుక మీరు చూస్తే రూమ్ ఫర్ ఇన్నోవేషన్. అంటే ఈ నవకల్పన అనేది ప్రైవేట్ రంగం తాలూకా సొంతం. మనకి ఎప్పుడైనా చూడండి, ప్రభుత్వాలు ఎక్కువగా మార్కెట్ పైన అజమాయిషి, గుత్తాధిపత్యం చేస్తున్నటువంటి సందర్భాలు కనుక మనకి ఏ ఆర్థిక వ్యవస్థలో కనుకైనా ఉంటే అక్కడ ఈ నవకల్పన అనేది తక్కువగా ఉంటుంది. అంటే మీరు నన్ను ప్రశ్నించవచ్చు, సార్ మరి అలా అంటున్నారు, చైనా కమ్యూనిస్ట్ వ్యవస్థ కదా, మరి దాదాపుగా అన్నీ కూడా ప్రభుత్వం చేతుల్లోనే ఉంటాయి. మరి ఆ కోణంలో కనుక మనం చూస్తే చైనాలో నవకల్పన చాలా ఎక్కువగా ఉంది కదా. ఈరోజు అమెరికాకి ధీటుగా, కొన్ని సందర్భాల్లో అయితే అమెరికాని దాటి కూడా కొత్త కొత్త వస్తువులను సృష్టించడంలో చైనా చాలా అద్భుతంగా తన ప్రతిభను ప్రదర్శిస్తోంది. మరి అటువంటి సందర్భంలో ఎలా చెప్తారు అంటే, మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం, మీకు ఇప్పుడు ఉన్నటువంటి పారిశ్రామిక అభివృద్ధి కానీ, పారిశ్రామిక రంగం కానీ, ఆంట్రప్రెన్యూర్షిప్ కానీ ఆర్థిక వ్యవస్థలో భాగంగా చైనాలో అవి ప్రభుత్వం ద్వారా జరగట్లా, అవి కూడా ప్రైవేట్ రంగం ద్వారానే జరుగుతున్నాయి. చైనా కమ్యూనిస్ట్ అనేది కేవలం వాళ్ళ రాజకీయ వ్యవస్థకు మాత్రమే తప్ప ఆర్థిక వ్యవస్థకి ఏ విధమైనటువంటి సంబంధము లేదు. అంటే కమ్యూనిస్ట్ చైనా, కమ్యూనిస్ట్ చైనా, కమ్యూనిస్ట్ చైనా అని కనుక మనం వింటున్నామంటే అది దేనికి
కమ్యూనిస్ట్ చైనాది కేవలం వాళ్ళ రాజకీయ వ్యవస్థకి మాత్రమే కమ్యూనిజం అప్లై అవుతుంది వాళ్ళకి. ఇంకా మిగతా రంగాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా ఈ ఆర్థిక రంగం ఏదైతే ఉందో ఇక్కడ మీకు కమ్యూనిస్ట్ వ్యవస్థ కాదు వాళ్ళది. అక్కడ ఏంటి, నియోలిబరల్ ప్రిన్సిపల్స్ అంటాం. సో కాబట్టి కమ్యూనిజం అనేది కేవలం రాజకీయ విషయాలకి మాత్రమే వర్తిస్తుంది తప్ప ఆర్థిక కోణానికి ఇది వర్తించదు. ఆర్థిక కోణంలో భాగంగా చైనా అందరికన్నా ఎక్కువ ప్రైవేట్. అసలు కరెక్ట్గా మాట్లాడాలంటే మనం నియో లిబరల్ ప్రిన్సిపల్స్ అనేది ఫాలో అవుతారు. అంటే ఆల్మోస్ట్ ఆల్ క్యాపిటలిజంకి దగ్గరగా ఉంటాయి అవి. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. సో కాబట్టి నవకల్పన అనేది ఎప్పుడు కూడా ప్రైవేట్ రంగం తాలూకా సొంతం. ఇప్పుడు మీరు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను. మనం ఊళ్ళల్లో ఒక 20-30 సంవత్సరాల క్రితం, లేదా ఒక 10-15 సంవత్సరాలు, 10 కూడా కాదు, పోనీ ఒక 15-20 సంవత్సరాల క్రితం మనం ఇల్లులు కానీ ఏదైనా బిల్డింగులు కానీ కట్టుకోవాలని అనుకుంటే మనకి ఏంటి, 3 ఇంపార్టెంట్ థింగ్స్ అందులో. 1 ఇసుక, 2 సిమెంట్, 3 ఇటుకలు. ఈ 3 లేకుండా అసలు ఇల్లు కట్టడం సాధ్యం కాదు. అయితే ఇప్పుడు అసలు ఇటుకలు లేకుండా కాంక్రీట్ క్యూబ్స్తో చాలా అద్భుతమైనటువంటి నిర్మాణాలు చేస్తున్నారు. అంటే ఒకప్పుడు ఒక 2 అంతస్తులు ఉన్న బిల్డింగ్ కట్టాలంటే ఇటుకలతో కడితే ఎక్కడో చోట బీటలు వచ్చేటటువంటి ప్రమాదం ఉంటుంది. ఎక్కడో చోట బీటలు వస్తాయి మనకి. తాపీ మేస్త్రి కాస్త మంచివాడు అనుకోండి, జాగ్రత్తగా కాస్త ఇసుక సిమెంట్ ఇవన్నీ కూడా నీట్గా కలిపి కట్టి, సో దానిపైన కొంచెం వాటర్ అది కూడా నీట్గా స్ప్రే చేస్తే ఆ బీటలు రాకుండా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది తప్ప జనరల్గా అయితే బీటలు చాలా ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు దగ్గర 30-40 అంతస్తుల బిల్డింగ్స్ కూడా నేను ఈ మధ్యకాలంలో వెళ్ళి పర్సనల్గా చూశాను ఈ విషయాన్ని. మీరు చూస్తే ఏ మాత్రం ఇటుకలు వాడకుండా కేవలం కాంక్రీట్ దిమ్మలతో మాత్రమే అంత పెద్దవి క్రేన్ల ఆధారంగా నిర్మిస్తున్నారు ఈ రోజున. ఆ దిమ్మ పెట్టడం, సిమెంట్ వేయడం అంతే. అందులో అంటే కేవలం కాంక్రీట్తోనే నిర్మిస్తున్నారు. సో అటువంటి నవకల్పనలు, ఈ కొత్త పద్ధతులు ఇవన్నీ కూడా కేవలం ప్రైవేట్ రంగం మాత్రమే చేయగలదు. ప్రభుత్వ రంగం ఎక్కువగా దీనిపైన దృష్టి సారించే అవకాశం, ఆవశ్యకత ఇవన్నీ కూడా తక్కువగా ఉంటాయి ప్రభుత్వ రంగానికి. సో ఖచ్చితంగా ఇవన్నీ కూడా కేవలం ప్రైవేట్ రంగం మాత్రమే చేయగలదు. కాబట్టి నవకల్పన అనేది అంటే కొత్త విధానాలలో నిర్మించడం కానీ, లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఒక నూతన పద్ధతుల్లో తయారు చేయడం కానీ దీని సొంతం. ఈ మధ్యకాలంలో కనుక మీరు చూస్తే యూరోపియన్ కంట్రీలో, అలాగే అమెరికాలో కూడా ఈ ప్రయోగాన్ని చేశారు. మనకి కాంక్రీట్ రోడ్డులతో, అంటే కాంక్రీట్ రోడ్లను కూడా కాదు, ఈ తారు వేసినటువంటి రోడ్లు ఏవైతే ఉన్నాయో మనకి, ఈ రోడ్లతో కొంత ఇబ్బంది ఉంది. ఏంటి, వర్షం ఎక్కువగా పడినప్పుడు ఈ రోడ్లు ఆ వర్షపు నీటిని గ్రహించలేవు. మీకు మట్టి రోడ్డు ఉందని అనుకోండి విలేజెస్లో, అంటే గ్రామీణ ప్రాంతాల్లో మట్టి రోడ్లు ఉన్నాను, ఎంత వర్షం పడినా కూడా అవి ఆ నీటిని గ్రహిస్తుంది. మీకు అందుకే చూడండి, పల్లెటూరులో ఎప్పుడు కూడా వరద రాదు. ఎప్పుడు వస్తుంది పల్లెటూరులో వరద? పక్కన ఉన్నటువంటి ఏదన్నా వాగు పొంగినా, చెరువు పొంగినా, లేదంటే ఒక నది బాగా ఎక్కువగా వరద ఉధృతి వచ్చినా తప్ప వరదలు వస్తాయి తప్ప వర్షం వల్ల ఎప్పుడు కూడా వరదలు రావు గ్రామీణ ప్రాంతాల్లో. ఎందుకు? కురిసిన నీరంతా కూడా చుట్టూ ఉన్నటువంటి ఈ మట్టి రోడ్లు, లేదంటే పొలాలు, అక్కడ ఉన్నటువంటి ఈ మట్టి ఇవన్నీ కూడా సంగ్రహించుకుంటాయి. కానీ మీకు పట్టణాల్లో ఇది సాధ్యం కాదు. ఎందుకు? పట్టణాల్లో ప్రతి చోట సిమెంట్ రోడ్లు లేదా తారు రోడ్డు సిమెంట్ రోడ్డు నీటిని గ్రహించలేవు. సో కాబట్టి డ్రైనేజీలోకి వెళ్ళాలి. డ్రైనేజీలు సరిగ్గా ఉండవు కాబట్టి పొంగుతాయి. ఎప్పుడైతే పొంగిందో వరద ఉధృతి పెరుగుతుంది. సో దీన్ని అరికట్టడం కోసం ఈ మధ్యకాలంలో యూరోపియన్ దేశాల్లో, అలాగే అమెరికాలో ఒక ప్రయోగం చేశారు. ఏంటంటే ఒక కొత్త మెటీరియల్తో వాళ్ళు ఒక రోడ్డుని నిర్మించారు. ఈ రోడ్డు వేలాది కొద్ది గ్యాలన్స్ ఆఫ్ వాటర్ని మీరు ఒకేసారి పోసినా కూడా చుక్క మిగల్చకుండా అది గ్రహించుకుని భూమిలోకి పంపిస్తుంది. సో ఈ రకమైనటువంటి ఒక నూతన టెక్నాలజీ, అధునాతనమైనటువంటి ఈ టెక్నాలజీని కనుక మనం సృష్టించాలంటే అది ప్రభుత్వం వల్ల అయ్యే పని కాదు. ఎస్పెషల్లీ భారత ప్రభుత్వం వల్ల అసలు కాదు. జరిగినా కూడా దానివల్ల ధర పెరిగిపోతుంది కాబట్టి మేము ఇవన్నీ కూడా చేయలేమని చెప్పి ప్రభుత్వం చేతులు ఎత్తేస్తుంది. సో కేవలం అది ప్రైవేట్ రంగం మాత్రమే చేయగలదు. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. మరొకటి డెవలప్మెంట్ ఆఫ్ క్వాలిటీ స్టాండర్డ్స్ అండ్ రెగ్యులేషన్స్. సో ఖచ్చితంగా నాణ్యతలో భాగంగా కనుక మీరు చూస్తే
ప్రైవేట్ రంగానికి మించినటువంటి నాణ్యత ఎప్పుడూ కూడా ఎవ్వరూ కూడా ఇవ్వలేరు. ఇది కూడా మనం గ్రహించాల్సినటువంటి అంశం. సో ప్రైవేట్ రంగమే అసలు నాణ్యత, స్టాండర్డ్స్ లేదా రెగ్యులేషన్స్ ఇవన్నీ కూడా ప్రైవేట్ రంగమే చాలా సమర్థవంతంగా ఇవ్వగలుగుతుంది తప్ప ప్రభుత్వ రంగం ఇవ్వలేదు. మూడవది, ఇంప్రూవ్డ్ యాక్సెస్ టు క్యాపిటల్. అంటే మూలధన సేకరణ కూడా ప్రభుత్వ రంగం కన్నా కూడా ఈ ప్రైవేట్ రంగం బాగా చేయగలుగుతుంది. పీపీపీ మోడ్లో కనుక మీరు చూస్తే సో ఖచ్చితంగా ప్రైవేట్ రంగం చేయగలుగుతుంది. అలాగే దీనివల్ల మనకి మంచి నిర్మాణాలు కూడా వచ్చేటటువంటి ఒక అవకాశం ఉంటుంది. మరొకటి ఏంటి, ప్రైవేట్ రంగం అసలు ముఖ్యంగా ప్రైవేట్ రంగం తాలూకా పాజిటివ్ ఏంటి మనకంటే సమర్థత. అది చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. ప్రైవేట్ రంగం అనేది చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది, అందులో అసలు అనుమానం ఏమీ లేదు. అయితే ఇందులో భాగంగా కనుక మనం చూస్తే ఎప్పుడైతే మనం ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టామో ప్రభుత్వ రంగంతో ఉన్నటువంటి పెద్ద ఇబ్బంది ఏంటంటే ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో భాగంగా ప్రభుత్వ రంగం టైంకి కంప్లీట్ చేయలేదు. అది ఒక పెద్ద ఇబ్బంది. టైంకి అంటే ఇచ్చినటువంటి నిర్దిష్టమైనటువంటి కాలంలో ప్రభుత్వ రంగం ఎప్పుడూ కూడా ఆ ప్రాజెక్టులు పూర్తి చేసేటటువంటి అవకాశం ఉండదు. ఎందుకంటే ప్రభుత్వానికి చాలా ఇబ్బందులు ఉంటాయి. కొన్నిసార్లు ప్రభుత్వాలు మారుతుంటాయి. ఉదాహరణగా నేను ఇంతకుముందే చెప్పాను, పోలవరం ప్రాజెక్టు చాలా అద్భుతమైన ఉదాహరణ. ఎన్నో ప్రభుత్వాలు మారాయి. సో మారిన ప్రభుత్వాల వల్లే నాకు తెలిసినంత వరకు అసలు పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వలేదంటాను నేనైతే. సో ఇదొకటి. సో కాబట్టి ఈ డీలేస్ ఏవైతే ఉన్నాయో, ఆలస్యాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తగ్గుతాయి. అలాగే త్వరితగతిన మనం ఈ ప్రాజెక్టుని పూర్తి చేసేందుకు గాను ఒక అవకాశం లభిస్తుంది. అలాగే ప్రాజెక్ట్ ఫీజిబిలిటీ అనలైజ్డ్ రైట్ అట్ ద స్టార్ట్. అంటే మనకి ఇప్పుడు జనరల్గా ఒక ప్రాజెక్ట్ కట్టేటప్పుడు లేదైనా మనం ఒక పని చేసేటప్పుడు ఎకనామిక్ ఫీజిబిలిటీ అనే ఒక పదం ఉంటుంది. అంటే ఫీజిబిలిటీ అంటే ఏంటి అంటే ఈ ప్రాజెక్ట్ కరెక్ట్గా పని చేస్తుందా లేదా, అంటే సాధ్యానాలు అంటాం మనం. సాధ్యత కరెక్ట్గా చెప్పాలంటే ఫీజిబిలిటీకి సాధ్యత. సో ఈ ఎంత సాధ్యత అనేది ఈ ప్రాజెక్ట్కి ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదో ఒక అమరావతిలో మనం రింగ్ రోడ్ వేస్తున్నాం. ఈ రింగ్ రోడ్ వేయడం వల్ల నిజంగా ఉపయోగం ఏంటి, సాధనాలు ఏంటి అనేది కనుక మనం గ్రహించగలిగితే ఖచ్చితంగా ఆ ప్రాజెక్టులో కొన్ని మార్పులు చేర్పులు చేసి ఇంకా అద్భుతంగా ఆ ప్రాజెక్ట్ నిర్మించేదానికి కోసం అవకాశం ఉంటుంది. సో ఈ ఫీజిబిలిటీ ఈ పీపీపీ ప్రాజెక్ట్స్లో మనకు కాస్త ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే వాల్యూ ఫర్ మనీ. అంటే మనం ఇచ్చేటటువంటి డబ్బుకి అంతే విలువైన ఆస్తుల నిర్మాణం అనేది ఇప్పుడు జరుగుతూ ఉండాలి. అంటే ఇప్పుడు మనం ఒక ఫోన్ కొంటున్నాం అని అనుకోండి, మనం ఏం చూస్తాం, మనం ఒక 10,000 రూపాయలు పెట్టుకుంటున్నాం. సో ఈ ఫోను ఏ రకమైనటువంటి ఫీచర్లు నాకు ఇస్తుంది అనేది మనం చూస్తాం కదా. సో అలాగే ఏదైనా ఒక ప్రాజెక్టు నిర్మాణం చేపట్టినప్పుడు దీనివల్ల మనకు వచ్చేటటువంటి ఉపయోగం ఎంత ఉంది, మనం ఇచ్చే డబ్బులు ఎంత ఉన్నాయి, రెండింటికి పొంతన మనకు. అందుకే ఇప్పుడు చూడండి, తెలంగాణలో మనం చేపట్టినటువంటి ఒక ప్రాజెక్ట్ ఉంది. ఈ మధ్యకాలంలో ఒక పెద్ద ప్రాజెక్ట్ కట్టారు. ఈ ప్రాజెక్ట్ బేసికల్గా చాలామంది ఇంజనీర్లు కానీ లేదా ఇంకా ఇతరత్ర పొలిటికల్ పార్టీలు కానీ ఏం చెప్తున్నాయి, ఈ ప్రాజెక్ట్కి ఎకనామిక్ ఫీజిబిలిటీ లేదు అని చెప్తున్నాయి. ఎకనామిక్ ఫీజిబిలిటీ అంటే ఏంటి, ఆర్థికంగా ఈ ప్రాజెక్ట్కి 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఈ ప్రాజెక్ట్ నుంచి మళ్ళీ ఆ 1,00,000 కోట్ల రూపాయలు ఎన్ని సంవత్సరాలకు వస్తుంది తిరిగి. ప్రతి సంవత్సరం కూడా ఈ ప్రాజెక్టు పని చేయడానికి గాను దాదాపుగా 6,000 కోట్ల రూపాయల నుంచి 10,000 కోట్ల రూపాయల కరెంటే ఖర్చు అవుతుంది. ఆ ప్రాజెక్ట్ పేరే కాళేశ్వరం ప్రాజెక్ట్. సో మరి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం అయిపోయింది, మరి ఇది ఎంతవరకు ఫీజిబుల్ అనే క్వశ్చన్లు వచ్చాయి. ఇప్పుడు అవేం పట్టించుకోవట్లేదు అనుకోండి మనం, ఎందుకంటే దానివల్ల 1,00,00,000 ఎకరాలకు ఎంతకో నీరు అందుతుంది కాబట్టి అదే మాకు చాలు అనే వ్యక్తులు కూడా ఉన్నారు. సో అదంతా పక్కన పెడదాం. సో ఎకనామిక్ ఫీజిబిలిటీ అంటే మనం ఒక ప్రాజెక్టు ఒక 1,000 కోట్లు పెట్టి కడుతున్నాము అంటే, లేదా 10,000 కోట్ల రూపాయలు పెట్టి కడుతున్నాము అంటే దానిపైన మనకి తిరిగి వచ్చేది ఎంత ఉంటుంది అనే దానికి కూడా మనం ఎక్కువగా దృష్టి సారించాల్సి ఉంటుంది. సో దాన్నే వాల్యూ ఫర్ మనీ. అలాగే ట్రాన్స్ఫర్ ఆఫ్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్. ప్రభుత్వం ఎప్పుడైతే ఈ పీపీపీ ప్రాజెక్టుల్లో భాగంగా ప్రైవేట్ రంగంతో కలిసి పనిచేస్తుందో, ప్రైవేట్ రంగంకి ఉన్నటువంటి ఆ ఎఫిషియన్సీస్ కానీ, ఆ నూతన పద్ధతులు కానీ, లేదంటే ఆ సమర్థత కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వ రంగానికి కూడా అర్థమవుతాయి. సో ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ నాలెడ్జ్, ఆ జ్ఞానం ఏదైతే ఉందో ఈ ప్రాజెక్ట్ను ఇలా చేయొచ్చని అన్నమాట. ఇంత తక్కువ డబ్బులతో ఈ ప్రాజెక్ట్ని ఇంత సమర్థవంతంగా మనం పూర్తి చేయొచ్చని అన్నమాట. సో ఈ విషయాల్ని ప్రభుత్వం ప్రైవేట్ రంగం నుంచి నేర్చుకునేందుకు గాను ఒక అవకాశం లభిస్తుంది. అలాగే బెటర్ యూజ్ ఆఫ్ టెక్నాలజీ. అంటే మనకున్నటువంటి ఈ నూతన సాంకేతికతను కూడా చాలా అత్యద్భుతంగా వాడుకునేటటువంటి ఒక అవకాశం కూడా మనకు దొరుకుతుంది. అలాగే హై రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ డ్యూ టు ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ప్రైవేట్ సెక్టర్. ఎప్పుడైతే ప్రైవేట్ సెక్టర్ నాణ్యతతో కూడినటువంటి
నిర్మాణం నిర్వహణ ఎప్పుడైతే చేపట్టిందో ఆ ప్రాజెక్టు నాణ్యతతో ఉంది కాబట్టి దాన్ని వినియోగించే వ్యక్తులు కూడా అంతే ఎక్కువ మొత్తంలో డబ్బులు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం అందరం ఒక రోడ్డు పైన వెళ్తున్నాం, అంటే మన కారులో రోడ్డు పైన వెళ్తున్నాం, టోల్గేట్ వచ్చింది, టోల్గేట్ దగ్గర 100 రూపాయలు వసూలు చేస్తాడు. ఈ టోల్గేట్ దగ్గర 100 రూపాయలు వసూలు చేసినప్పుడు మనం మాట్లాడకుండా 100 రూపాయలు కట్టేసి వెళ్తాం. ఎందుకంటే ఆ రోడ్డు చాలా బాగుంది, మనం 100 రూపాయలు వసూలు చేశాడు అన్నది ఇబ్బంది కాదు, ఆ రోడ్డు చాలా అద్భుతంగా ఉంది, మన ప్రయాణం చాలా సజావుగా సాగుతుంది అనేది ఒక్కటే మన దృష్టిలో ఉంటుంది. అలా కాకుండా మనం విత్ ఇన్ ద సిటీలో ఉన్నాం, ఇప్పుడు వెళ్తుంటే హెల్మెట్ పెట్టుకోలేదు లేదా లైట్ సరిగ్గా లేదని చెప్పి ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆగి ఒక 150 రూపాయలు మనకి ఫైన్ వేసాడు. అప్పుడు ఏం చెప్తాం, ఆ రోడ్లు సరిగ్గా ఉండవు కానీ మీరు మా మీద ఫైన్లు వేస్తారా అని పెద్ద గొడవ పెట్టుకుంటాం మనం. సో ఇక్కడ ఎందుకు మనం గొడవ పెట్టుకుంటున్నాం, ఎందుకంటే ఇక్కడ రోడ్లు సరిగ్గా లేవు, దానికి మా మీద ఫైన్ వేస్తున్నారు. ఇక్కడ రోడ్డు సరిగ్గా ఉంది, దానికి 100 రూపాయలు ఇస్తున్నాం. అంటే ఇక్కడ ప్రజల తాలూకా మనోభావం కూడా మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది. నాణ్యతతో కూడినటువంటి నిర్మాణాలు, నాణ్యతతో కూడినటువంటి సేవల్ని ఎప్పుడైతే ప్రభుత్వం ప్రజలకి అందిస్తుందో వాళ్ళు డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడైతే నాణ్యత లేనటువంటి నిర్మాణాలు, నిర్వహణ ఉన్నటువంటి ప్రాజెక్టులని ప్రభుత్వం ఎప్పుడైతే ప్రజలకు అందిస్తుందో వాటిని తీసుకోవడానికి ప్రజలు సన్నద్ధంగా లేరు. ఇది ప్రభుత్వానికి అర్థం అవ్వాలి. అయితే ప్రభుత్వానికి అర్థమైనా కూడా కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం చేయలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఇటువంటి ఇబ్బందులు ఇవి అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి, అది వేరే విషయం. సో ఇది సిగ్నిఫికెన్స్ ఆఫ్ పీపీపీకి సంబంధించినటువంటి అంశం. ఇక ఈ పీపీపీకి సంబంధించిన మిగతా అంశాలన్నింటినీ కూడా రాబోయే క్లాసులో చూద్దాం. సో థ్యాంక్ యూ. దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ టుడేస్ క్లాస్. దీనిపైన మీకు ఏమైనా సందేహాలు, ఇబ్బందులు కనుకుంటే యూ కెన్ ఆల్వేస్ మెసేజ్ మీ. సో థ్యాంక్ యూ. దట్స్ ఇట్ ఫర్ టుడే.